వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సస్పెన్స్ కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లు 42% పెరుగుతాయా, పెరగవా? ఈరోజు దీనిపై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అటు పిటిషనర్లు మాధవ్ రెడ్డి ఇంకా మిగిలిన కొంతమంది అడ్వకేట్లు కూడా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున కూడా సీనియర్ అడ్వకేట్ తన వాదనలు వినిపించారు. దీంతో జడ్జిమెంట్ ఈరోజే వస్తుందని అంతా ఊహించినప్పటికీ జడ్జిమెంట్ రేపటికి వాయిదా పడింది అని చెప్పుకోవచ్చు. రేపు ఇంకా విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి రేపు కూడా విచారణ ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2:15 హైకోర్టులో మళ్ళీ 42% బీసీ రిజర్వేషన్ల పెంపుపై విచారణ జరుగుతుంది. ఆ విచారణ తర్వాత హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. దీంతో స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి? స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఆ షెడ్యూల్ ప్రకారమే ముందుకు పోతుందా? రేపు ఏమైనా హైకోర్టు బ్రేక్ వేస్తుందా? ఇదంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తుంది. రేపు ఉదయం 10:30 గంటలకు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఉదయం 10:30కు నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతుంది. అంటే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన అంశంపై హైకోర్టులో విచారణ ఉంటుంది. హైకోర్టు ఆ విచారణ తర్వాత ఏం తీర్పిస్తుంది? నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాన్ని ఆపే పరిస్థితి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చాక ఆపకూడదని వాదనలు ఒకవైపు ఉంటాయి. ఇటు ప్రభుత్వం తరఫు వాదన ఎలాగూ ఉంది, 42% ఇచ్చే హక్కు ఉందని. అటు పిటిషనర్లు మాత్రం 50% రిజర్వేషన్ దాటకూడదంటూ వారి వాదన ఏం చేస్తున్నారు. దీంతో ఎవరి వాదనలో నిజం ఉంది, ఏ వాదన నిజం అవుతుంది, ఏం జరగబోతుంది రేపు, ఇదంతా కూడా ఒక సస్పెన్స్ తలపిస్తుంది. రేపు చాలా బిగ్ డే అని చెప్పుకోవచ్చు. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక అంశం, రెండవది 42% బీసీ రిజర్వేషన్లు చేరుతాయా, చేరవా, ఇది ఒక అంశం. ఈ రెండింటిపై కూడా రేపు చాలా కీలకమైన డెసిషన్లు రాబోతున్నాయి. దాని తర్వాత ఏం జరగబోతుందనేది చూడాలి. ఈరోజు జరిగిన వాదోపవాదాలు, కోర్టులో జరిగిన మొత్తం సారాంశానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా రియాక్ట్ అయ్యాయి. ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించి తీరుతాం, 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. ఇదంతా ఒక గేమ్ ఆడుతుంది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. కోర్టులో ఓడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధంగానే కాంగ్రెస్ పార్టీ లేదు అనేది బీజేపీ వాదనగా కనిపిస్తుంది. ఈరోజు జరిగిన వాదోపవాదాలు, రేపటి తీర్పు, స్థానిక ఎన్నికలకు సంబంధించి 3 పార్టీల ప్రధాన నాయకులు మహేష్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కొండ విశ్వేశ్వరరెడ్డి రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూసాక డిబేట్లోకి వెళ్దాం. కోర్టులో ఇవాళ మా న్యాయ కోవిదులు సమర్థవంతంగా వాదన వినిపించగలిగినారు. మాకు న్యాయం జరగాలి, మేము చెప్పే మాటలో న్యాయం ఉందని చెప్పే విధంగా ప్రయత్నం చేసినారు. కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు పోయినా సుప్రీంకోర్టు మీ దగ్గర ఇంత రిజర్వేషన్ పెంచుకోవడానికి సరైన ఆధారం ఏంది అని అడిగేది, ఎంపెరికల్ డేటా ఉందని అడిగేది. ఇవాళ ఎంపెరికల్ డేటా మా దగ్గర ఉంది. 95 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసి ఎంపెరికల్ డేటాలను ఎస్టాబ్లిష్ చేసింది. ఆ డేటా ఉంది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారు కాబట్టి ఆ కోణంలో మాకు 42% ఇవ్వాలని ఒక వాదన అయితే వినిపిస్తున్నాం. కోర్టు కూడా కొంత న్యాయబద్ధంగా ఉందని నమ్మినట్టు కనబడుతోంది. అందుకే స్టే ఇవ్వలేదు. ఇవాళ యథావిధిగా రేపు నుంచి నామినేషన్ వేస్తారు, నామినేషన్ ప్రక్రియ జరుగుద్ది. తర్వాత కోర్టు ఏం నిర్ణయిస్తో చూద్దాం. కేవలం ఈ రాష్ట్రాన్ని మీ దేశ రాజకీయాల గురించి ఒక ప్రయోగశాలగా మార్చి బీసీలను పిచ్చోలం చేయాలని, ఇలా ఒకరికొకరు కొట్టుకోవాలి, తన్నుకోవాలని చెప్పి, ఆర్థికంగా దివాలా తీయాలని చెప్పి, ఒక మహారాష్ట్ర ఎలక్షన్ గురించేమో కులగణన, మహారాష్ట్రలో పోయి కులగణన చేసిన చూసినామని చెప్పడానికి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ గురించి ఇప్పుడు ఈ జివో అంటే మీ దేశ రాజకీయాల గురించి తెలంగాణ బీసీలను బలిపశం చేయడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆమోదిస్తే మాకు హ్యాపీ, ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెప్పించుకోవచ్చు. కానీ ఒకవేళ హైకోర్టు వాయిదాలు వేసి పెండింగ్ పెట్టి ఎలక్షన్లకు పోయినా, లేదు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జియోను సమర్థిస్తే మరి ఎలక్షన్కి పోయినా, మరి ఎలక్షన్లో అందరు అభ్యర్థులు నిలబడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఓడిపోయినోడు దివాలా తీసి గెలిచినోడు సంబరాలు చేసుకునే సందర్భంలో మళ్ళీ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇట్లా ముందుకొచ్చి చూస్తున్న మహారాష్ట్రలో మాదిరిగా, మహారాష్ట్రలో 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఎట్లయితే తీసేసారో ఆ రకంగా తీసేస్తే ఓడిపోయి 10 మంది అభ్యర్థులు ఖర్చు పెట్టుకునే డబ్బులు ఎవడిస్తాడు? గెలిచిన అభ్యర్థి డబ్బులు ఎవడిస్తాడు? ఈ వ్యవహారం అంతా ఎక్కడ పోతుందని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా వాళ్ళ వాగ్దానాలు పెట్టుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే మాకే అడ్వాంటేజ్.
అందుకే బహుశా వాళ్ళు పోస్ట్పోన్ చేసేందుకు కూడా ట్రై చేస్తుండొచ్చు, రేపు గట్టిగా కొట్లాడకుండొచ్చు, రేపు కావాలని ఓడిపోతుందుకు కూడా ప్రయత్నం చేసినా ఏదే కోట్లల్లో అయితే డీలే అయితే. ఇప్పుడు చేస్తే మాత్రం బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. ఈ రైట్, మొత్తానికి ఏం జరగబోతుంది రేపు, హైకోర్టు ఏం చెప్పబోతుంది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లో జరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయ్ కుమార్, కుర్వ విజయ్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రచనారెడ్డి బీజేపీ నుంచి, బీజేపీ అధికార ప్రతినిధి, అడ్వకేట్ కూడా, హైకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రచనారెడ్డి గారు, మీరే ముందు చెప్పండి ఈ అంశానికి సంబంధించి. ఈరోజు కోర్టులో వాదోపవాదనలు మీరు చూసే ఉంటారు, సీనియర్ అడ్వకేట్లు ప్రభుత్వం తరఫున వాదించారు, అటు పిటిషనర్ల వాదనలు అన్నీ విన్నారు. విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఈరోజు డెసిషన్ రాలే హైకోర్టు, రేపు వాయిదా పడింది. అయితే రేపు మధ్యాహ్నం 2:15 దీనిపై మళ్ళీ వాదోపవాదాలు ఉంటాయి. ఆ లోపే స్థానిక ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లతోనే, బీసీ రిజర్వేషన్లతోనే నోటిఫికేషన్ రాబోతుంది. అంటే చాలా సందర్భాల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు ఏవైనా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు అనేది ఒక చర్చ ఉంది. మరోవైపు మహారాష్ట్రలో అయితే ఎన్నికలు జరిగిన 2 ఏళ్ల తర్వాత ఆ ఎన్నికలనే రద్దు చేసింది. ఆ సందర్భం కూడా ఉంది. రేపు ఏం జరగబోతుంది? నోటిఫికేషన్కి హైకోర్టు జడ్జిమెంట్కి ఏదన్నా ఇంటర్లింక్ అయి ఉంటుందా, ఉండదా? దానికే ఉంటుంది, దాని డెసిషన్ దానికే ఉంటుందా? ఏముండబోతుంది అంటే ఏం చెప్తారు? అయితే అందరికి నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వారికి, మీకు టీవీ టీవీ ప్రేక్షకులకు. అయితే ఇక్కడ చాలా గమ్మత్తు ఆర్గ్యుమెంట్స్ జరిగాయండి. అంటే సీనియర్ కౌన్సిల్స్ కూడా అంటే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రా, అంటే నేను ప్రభుత్వ తరఫు సీనియర్ కౌన్సిల్స్ అంటున్నా, వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రా ప్రభుత్వము, ఇవ్వలేరా? ఎందుకంటే నేను 50% రిజర్వేషన్ అనేది సుప్రీం కోర్టు భారతదేశపు రాజ్యాంగాన్ని, డెమోక్రసీని కాపాడడానికి రిజర్వేషన్ 50% నే ఉండాలి, దానికన్నా ఎక్కువ దాటొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు దాని మీద ఎన్నిసార్లు తూట్లు పొడవాలని వేరియస్, అంటే చాలా ఎన్నికలు, ఉప ఎన్నికలు, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల ద్వారా దాంట్లో ఎన్నిసార్లు తూట్లు పొడవాలని ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రభుత్వాలు ట్రై చేసినా మొన్నటికి 2024 స్టార్టింగ్ లో కూడా, అప్పటికి కూడా సుప్రీం కోర్ట్ క్లియర్ గా కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్ వేరే. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం కింద నిబద్ధత ఉన్న రిజర్వేషన్ సెన్సస్ పాపులేషన్ మీద ఉంటది. అది ఎస్సీలకు, ఎస్టీలకు వారికి మాత్రమే వర్తిస్తది అని ఖరాఖండిగా చెప్పేసింది. మీరు ఇంకేమన్నా వగైరా రిజర్వేషన్లు మీరు పెట్టుకోవాలంటే అది 50% దాటొద్దు. అయితే ఇక్కడ చాలా పొలిటికల్ పార్టీస్ 60 ఏళ్ల నుంచి మిస్చిఫ్, అంటే ప్రజల మధ్యలో ఒక వైరుధ్యాన్ని క్రియేట్ చేయడానికి, ఒక హేట్రెడ్ ని క్రియేట్ చేయడానికి అన్ని పొలిటికల్ పార్టీస్ సృష్టించినాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అందరికన్నా ముందుంది. ఏంటంటే వాళ్ళు ఏమంటుండ్రంటే 50% ఏమో మెరిట్ అన్రిజర్వ్డ్, 50% ఏమో రిజర్వేషన్ నాన్ మెరిటోరియస్ అని అంటుండ్రు. అది అక్షరాల అబద్ధము, తప్పు. 100 to 100% ఆఫ్ రిజర్వేషన్ ఇస్ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ ఓన్లీ ఆన్ మెరిట్. దీంట్లో 50% మెరిట్ కమ్ రిజర్వేషన్. మెరిట్ కాన్స్టిట్యూషనలీ 50% మెరిట్ కమ్ రిజర్వేషన్, 50% అన్రిజర్వ్డ్, కానీ 100% బేస్డ్ ఆన్ మెరిట్. సో ఇటువంటి వైరుధ్యాలు క్రియేట్ చేస్తూ కాలయాపన చేసింది. అయినా కానీ సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్ అంటే విద్య, వైద్యము, ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కులాలకు చెందవు. ఆ కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్ పాపులేషన్ సెన్సస్ బేసిస్ మీద ఎస్సీ ఎస్టీలకే చెందుతుంది అని క్లియర్ గా చెప్పింది. దాంతో పాటు మీరు ఇంకేమన్నా లోకల్ గా రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే అవన్నీ కలిసి 50% దాటొద్దు అని చెప్పేసి సుప్రీం కోర్టు అన్నది.
అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటుండ్రు, మేము ఒక సోషియో ఎకనామిక్ సర్వే చేసిండ్రు. ఇవాళ ఆ సోషియో ఎకనామిక్ సర్వే ఎందుకు బయటకు పెట్టడం లేదు? ఆ సోషియో ఎకనామిక్ సర్వే చేసిన పెద్ద మనిషి అమాంతంగా, అంటే ఇట్లా రాహుల్ గాంధీ ఆయన కలలోకి వచ్చినట్టు అమాంతంగా 42% ఎందుకు వచ్చిండు? ఎందుకంటే మీరు GOMS 9 ని చూస్తే కళ్యాణ్ గారు, దాంట్లో ఈ సోషియో ఎకనామిక్ సర్వే అద్భుతంగా ఎవరికి తెలియదు. హైదరాబాద్ లోనైతే ఎవరికి తెలియదు, ఊర్లలో కూడా ఎవరికి తెలియదు, ఎవరింటికి రాలేదు, ఎటువంటి డీటెయిల్స్ తీసుకోలేదు. అయితే అది అలా ఉండగా అద్భుతంగా అతను ఆ పెద్ద మనిషి ఏమంటాడు, GOMS 9 లో బీసీల సంఖ్య ఇంచుమించు 56% సంథింగ్, అంటే 56.35% ఉంది. కానీ వాళ్ళకు ఒక తూచాగా ఒక 42% ఇచ్చేస్తే సరిపోతుంది అని అంటారు. ఈ 42% ని గమనిస్తే వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 42 అని అనుకుంటా ఒక అదేంటి మన ఇది చదివిండ్రు. సో ఇదేంటి, ఇది రాహుల్ గాంధీ ఆయన దీంట్లోకి వచ్చి 42 అని అన్నదా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఎక్కడ జరిగింది? మళ్ళీ మీరు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కావాలని అన్న వాళ్ళు మళ్ళీ అట్లయితే మీరు పాపులేషన్ వైజ్ సెన్సస్ వైజ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు రిజర్వేషన్ ఎందుకండి? మళ్ళీ అట్లయితే ఎస్సీలు ఎస్టీలు కూడా పాపులేషన్ వైజ్ ఎక్కువ అయిపోయినరు, మళ్ళీ వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంపొందించాలి. మళ్ళీ ఓసీలు కూడా ఇప్పుడు మైనారిటీ అయిపోయినరు, సో వాళ్ళ పాపులేషన్ తక్కువ అయిపోయిందని చెప్పేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలా. మనం మొత్తం 100% చేసేద్దాం కదా సార్, దేశం కాస్త నాశనం అయిపోతుంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే సీనియర్ అడ్వకేట్స్ ఏమంటారు, బిల్లు యాక్ట్ అయింది, యాక్ట్ తర్వాత రావాల్సిన జియో వచ్చేసింది. బిల్లు యాక్ట్ ఎప్పుడైంది? గవర్నర్ దగ్గర ఇంకా పెండింగే ఉంది. గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అడ్వైస్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో బిల్లు యాక్ట్ ఎప్పుడు అయిందండి? యాక్ట్ అయిందని వాళ్ళు హైకోర్టుని కూడా మోసం చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి కూడా ఒక చిన్న మిస్టేక్ అని కాదు, వాళ్ళ వాదనలో ఇంకొకటి కనిపించింది. దానికి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే జీవో అనేది గవర్నర్ ఆదేశానుసారం అనే ఉంటుంది. ఏ జీవో వచ్చినా గవర్నర్ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన ఆదేశానుసారం అని వస్తుంది. అలానే జీవో వచ్చింది కాదు కాబట్టి ఈ జీవో నెంబర్ 9 గవర్నర్కి తెలుసు, గవర్నర్ ఆమోదంతోనే వచ్చింది అని కూడా ఒక వాదన వినిపించారు. దానికి ఏం చెప్పాలి? ఏమి వాదనలు సార్ ఇవి? నేను ఒక 20 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ కౌన్సిల్ ని, నాకు సిగ్గనిపిస్తుంది ఈ వాదనలు వింటే. ఎందుకంటే జియో అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రతి దాని మీద సైన్ పెడతాడు, అది ఇదైపోయినట్ట. జియో అనేది హైరార్కీ, అంటే చట్టంలో హైరార్కీస్ ఉంటాయండి. అంటే ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది. అన్నిటికన్నా టాప్ మోస్ట్ కాన్స్టిట్యూషన్ కి లోబడి చట్టాలు అంటే యాక్ట్స్, పార్లమెంట్ లెజిస్లేచర్, మన స్టేట్ లెజిస్లేచర్స్ పాస్ చేసిన బిల్లు అంటే పాస్ అయ్యేంత వరకు అవి బిల్స్, BILLS బిల్స్. పాస్ అయిన తర్వాత చట్టాలు యాక్ట్స్ అవుతాయి అవి. సో ఇప్పుడు చట్టాల తర్వాత మెమోలు, ప్రొసీడింగ్లు, గవర్నమెంట్ ఆర్డర్స్, GORTలు వస్తాయి. దే ఆర్ ద లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ రంగ్. ఎందుకు ఒక IAS ఆఫీసర్, IPS ఆఫీసర్ బదిలీ అయితే, ట్రాన్స్ఫర్ అయితే, లేకపోతే వాళ్ళ వాళ్ళ శాలరీలో ఎక్కువ తక్కువ అయితే కూడా జియో రూపంగానే వస్తుంది సార్. అయితే దానికి కూడా గవర్నర్ గారు దగ్గర ఉండి సంతకం పెట్టినట్ట కాదు. అంటే తలా తోక లెక్క పత్రం లేని ఆర్గ్యుమెంట్ అది. ఒక బిల్లు అంటే మీరు 42% కి మొత్తం అంతటా పెద్దగా లభ్యమైంది, పెద్దగా అందరూ సపోర్ట్ చేసిండ్రు అంటున్నారు కదా. మళ్ళా ఆ బిల్లు ఇంకా బిల్లుగానే ఎందుకుంది? యాక్ట్ ఎందుకు కాలేదు? గవర్నర్ సైన్ చేయాలి కదా, గవర్నర్ సైన్ చేస్తే కదా యాక్ట్ గా మారేది. అది అంటున్నా, యాక్ట్ కానప్పుడు మీరు దొడ్డిదారిలో మీరు ఈ జియో ఎట్లా తెస్తారు? ఎందుకంటే అక్కడ ఒక ప్రైమరీ లెజిస్లేషన్, అంటే అక్కడ ఒక యాక్ట్ ఉన్నప్పుడే ఈ సెకండరీ ఆ యాక్ట్ కింద జియోలు, ప్రొసీడింగ్లు, మెమోరెండంలు ఇవి వగైరా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పాస్ చేయొచ్చు. ఇక్కడ యాక్టే లేదు,
నువ్వు కాన్స్టిట్యూషన్ అండ్ సుప్రీం కోర్ట్ కి విరుద్ధంగా ఒక జియో ఎట్లా తీసుకొస్తారు? అది కూడా మీరు 1.5 year నుంచి మీరు పండుకొని ఉన్నారా? లోకల్ బాడీ ఎన్నికలు 1.5 year కింద అయ్యేది ఉండే. జనవరి ఫిబ్రవరిలో సర్పంచ్ల టర్మ్ అయిపోయింది అండ్ దాని తర్వాత ఇంకో 2 నెలల జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందరూ అయిపోయిండ్రు. మీరు 1.5 year నుంచి స్పెషల్ ఆఫీసర్లను పెట్టి కాలయాపన చేసి ఇప్పుడు హఠాత్తుగా 42% ఎవరికి తెలియని సీక్రెటివ్ సర్వే ద్వారా ఏదో 42% అంటే ఎవరు ఊకుంటారండి? ఎక్కడి నుంచి ఊకుంటారు? ఎందుకు ఊకుంటారు? మళ్ళీ అట్లయితే మీరు పాపులేషన్ రీత్యా అంటే మీకు అసలు రిజర్వేషన్ మీరు అడిగిన వ్యాలిడ్ పాయింట్లన్నీ అనిల్ గారిని అడుగుదాం. అడిగి మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ వస్తాను. అనిల్ గారు ఇక్కడ 2-3 పాయింట్లు. ఒకటి, 42% అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చెప్తున్న ప్రకారమే 56% బీసీలు మైనార్టీలతో కలిపి అంటున్నారు. 42 ఎందుకు వచ్చింది అనేది ఒక పాయింట్. రెండవది 50% అనేది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన డైరెక్షన్ ఉంది. 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఇందిరా సహాని కేసులో యూనియన్ ఆఫ్ ఇండియా దాని సందర్భంగా ఇచ్చింది. రిజర్వేషన్ ఇన్ ఇండియా షుడ్ నాట్ ఎక్సీడ్ 50% ఇన్ ద టోటల్ అవైలబుల్ సీట్స్ ఆర్ పోస్ట్ వాట్ ఎవర్. దానిలో పెరగద్దని ఉంది. ఆర్టికల్ 14 ప్రకారం ఇది వయలేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అవుతుంది. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు పెరుగుతాయనే ఒక వర్డింగ్ కూడా వాడింది. కానీ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో దాన్ని మార్చొచ్చు అని ఉంది. అంతేగాని కులాలు బీసీ బేస్డ్గా బీసీలు అందరికీ ఇవ్వచ్చు 50 దాటి అని ఎక్కడ లేదు. అదొకటి ప్రతిసారి ప్రస్తావన వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. మీ నమ్మకం ఏంటి? రేపు జడ్జిమెంట్ ఏమొస్తుంది? లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. నోటిఫికేషన్ రేపే రాబోతుంది. కాబట్టి 42% క్లియర్ అవుతుందా? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? మీరు కోర్టులోనే ఉన్నారు ఈ రోజంతా. అవునండి. కళ్యాణ్ గారు నమస్తే, రచన గారు నమస్తే. ఇప్పుడు రచన గారికి నేను ఒకటి అడగదలుచుకున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% అన్రిజర్వ్డ్ కమ్యూనిటీ, అన్రిజర్వ్డ్ క్యాస్ట్, అన్రిజర్వ్డ్కి 10% ఎట్లా డిసైడ్ చేసి? అన్రిజర్వ్డ్ అంటే ఎవరు? రిజర్వేషన్ కమ్యూనిటీస్ ఎవరికైతే రిజర్వేషన్ ఉన్నాయో లేదో వాళ్ళు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. మరి ఆ 10% ఏ విధంగా డిసైడ్ చేశారు? ఎవరిని అడిగి డిసైడ్ చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే మన క్యాస్ట్ సర్వే వచ్చింది. క్యాస్ట్ సర్వేలో 15% ఓసీలని తేలింది. దాంట్లో 3% యాక్చువల్గా మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. 3% బయట రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా అదర్స్ కింద అయినరు. అదర్స్ కింద వారు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అది 15% అని చూపెట్టినట్టు తెలుసు. అది చాలా క్లియర్గా మన కంచా ఎలయ్య గారు చెప్పారు. దేర్ ఆర్ ఓన్లీ 12%. అవుట్ ఆఫ్ దట్ 2% ఆర్ మైనారిటీ కమ్యూనిటీస్, అంటే ముస్లిమ్స్ నుంచి ఓసీలు ఉన్నారు, 10% ఉన్నారు. మరి 12% ఓసీలు ఉన్న దగ్గర 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? బికాస్ షీ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, హౌ డూ దే అరైవ్ ఎట్ 42% రిజర్వేషన్స్ ఫర్ ద బీసీస్? హౌ 10% ఇస్ డిసైడెడ్? ఎట్లా డిసైడ్ చేశారు? కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు. ఏ విధంగా మరి 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, బట్ దిస్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ అప్పర్ క్యాస్ట్. దట్ ఈస్ వెరీ క్లియర్. అక్కడ చెప్పడం ఈడబ్ల్యూఎస్ అని అంటున్నారు కానీ అందులో చాలా క్లియర్ గా అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అని అన్నారు. బీసీ కాకుండా మిగిలిన వాళ్ళకి అనేది ఒక పాయింట్ అయితే అది ఎకనామికల్లీ కులాల ప్రాతిపదికన వచ్చింది కాదు అనేది చర్చ. కులం బేస్డ్ గా కాదు కదా. ఫ్రమ్ ఆల్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఏంటిది? ఫ్రమ్ ఆల్ ద కమ్యూనిటీస్ యూ హ్యావ్ టు టేక్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఏంటిది? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కెన్ బి a candidate can be from the BC, from the SC, from the ST, from the Muslim and from anywhere. అది ఓసీలే కదా. ఇక్కడ ఏమన్నారు? అన్రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అంటే ఓసీలే కదా. ఓసీలకే లేవు కదా రిజర్వేషన్. ది రిజర్వేషన్ ఇస్ ఫర్ ఓసీస్. అది రాజకీయంగా కాదు కదా అనిల్ గారు. దానికి రాజకీయంగా కాదు కదా. నేను కళ్యాణ్ గారు, ఇది మనం మాట్లాడాలంటే బ్రీచ్ చేసిరా లేదా ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ లో ఇందిరా సహాని కమిషన్ కావచ్చు, కె కృష్ణమూర్తి కమిషన్, దేర్ ఆర్ సో మెనీ కమిషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పుడు 50% ఈవెన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లో కూడా బ్రీచ్ చేయొద్దని ఉంది. కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన తర్వాత 10% ఈడబ్ల్యూఎస్ ఫర్ అన్రిజర్వ్డ్ కమ్యూనిటీస్, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అప్పుడు తీసుకొచ్చి కోర్టులో ఛాలెంజ్ చేస్తే, బీసీలు కావచ్చు ఎవరో ఛాలెంజ్ చేస్తే కోర్టులో 3:2 రేషియోలో 10% can be reserved, this can be breached, 50% can be breached, 50% can be breached for other communities. అనిల్ గారు నేను మిమ్మల్ని అడుగుతాను. 9th షెడ్యూల్లో అది పెట్టి దాన్ని పార్లమెంట్ ఆమోదం తెలిపి పార్లమెంట్ లో చట్టం జరిగిన తర్వాత వచ్చింది ఈడబ్ల్యూఎస్. అలా కాదు కదా.
మేము ఇలా భారతీయ జనతా పార్టీని కూడా అదే అడుగుతున్నాం, 9th షెడ్యూల్లో పెట్టండి అని. 6 నెలలు అవుతుంది ఇప్పటికి, మార్చి 30 తారీఖు నాడు పంపించినాం. ఇప్పటి వరకు అసలు ప్రెసిడెంట్ గురించి ఒక మాట లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు, రామచంద్రరావు గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, రచన గారు కూడా భారతీయ జనతా పార్టీలో ఉందో లేదో నాకు బీజేపీ ఎందుకు బ్రీచ్ చేస్తాం. అండ్ ప్లస్ మీకు ఆ చట్టం తెలియదు. ఈడబ్ల్యూఎస్ ఇస్ 10+ is 100+ 10%. It's not part of the 100%. It's not an horizontal reservation, Rashna garu. It's a vertical reservation. It's a vertical reservation. Even if you are increasing 10%, let's say if it is 110%, 50% is only 55. Why it is coming to 60? And 50, why the BCs has 50, to suffer? 50% of the 100%. Why the BCs has to suffer here? Why the only BCs has to suffer? 50% of the 100% for BJP. Why 10% that is only for upper caste? Don't say that EWS is for upper caste. Don't mislead the people. Don't mislead the community. We agree this is for upper caste or not. I am not against upper caste. I am not against the people who are poor from the upper caste. You know, the children should enjoy the fruits of the. అది కూడా మీరు తెచ్చింది అనిల్ గారు. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి బేస్ వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 2. కళ్యాణ్ గారు లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ టు యూ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీస్ బీసీస్ ఎవ్రీబడి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కమ్స్ అండర్ దట్. మేము తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్, వీళ్ళు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ లో అన్రిజర్వ్డ్ కేటగిరీసే, నాట్ రిజర్వ్డ్ కేటగిరీస్. That economically weaker section word meaning itself is defeated. Can you answer, Rachna garu? This is the reservation for OCS. I can absolutely answer because the Supreme Court itself has held. I can absolutely answer because the Supreme Court itself has held. BC-లకు, SC-లకు, ST-లకు already existing reservations community based ఉన్నది. ఇందులో కూడా వాళ్ళకు భాగం ఉండడానికి వీల్లేదు. This is an additional 10% for the unreserved categories అని Supreme Court కరాఖండిగా అన్నది. So I am answering you. You answer the people of Telangana. క్రీమీ లేయర్ ఉంది, మీకు తెలుసా? బీసీలలో క్రీమీ లేయర్ ఉంది, బీసీకి క్రీమీ లేయర్ కూడా ఉంది. కాదు అనిల్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, బీసీస్ ఆర్ పొలిటికల్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, ఆల్ అన్ని సెక్టర్స్ లో బ్యాక్వర్డ్ ఉన్నారు కదా వాళ్ళు, అన్ని రంగాలలో. రచన గారు అడుగుతున్న పాయింట్, 56% ఉన్న వాళ్ళు 42% అడగడం తప్పవుతుందా? కాదు, మీరు కులగణనే చేయలేదు, కులగణన సరిగ్గా జరగలేదు, దాంట్లో 42% ఎలా ఇస్తారు అని రచన గారి ప్రశ్న. అది కులగణన 56.33 మీరు చెయ్యలేదని, అసలు మీరు చెయ్యలేదు సరిగ్గా అంటున్నారు. వెరీ క్లియర్. There is no కులగణన లేనే లేదు. ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తలేరు చెప్పండి. రిపోర్ట్ ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తలేరు? రిపోర్ట్ ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తలేరు? మీరు ఫస్ట్ అది చెప్పి మీరంతా నిక్కచ్చుగా కులగణన చేసి ఉంటే ఆ రిపోర్ట్ కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేస్తలేరు? మాకు ఆర్టీఐ రైట్ టు కోర్టు అడిగితే తప్పకుండా మా ప్రభుత్వం ప్రొడ్యూస్ చేస్తుంది. దానికోసం పెట్టుకున్నాం, పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. వన్ థింగ్ ఐ వాంట్ రచన గారు, ఇంకోటి మండల్ కమిషన్ 27% రిజర్వేషన్స్ ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళు ఏం పబ్లిష్ చేయలే. 52% బీసీ ఉన్నారు, దాంట్లో 8% ముస్లిం బీసీలు ఉన్నారు, 44% హిందూ బీసీలు ఉన్నారు అని చెప్పి 1931 బ్రిటిష్ సెన్సెస్ ని తీసుకున్నది. బ్రిటిష్ క్యాస్ట్ సెన్సస్ చేసింది, బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. దాన్ని బేస్ చేసుకొని 27% రిజర్వేషన్లు ఇచ్చింది. అప్పుడేం క్యాస్ట్ సెన్సస్ బహిర్గతం ఏం చేయలే, అప్పుడు ఏం చేయలేదు మండల్ కమిషన్. ఈ రోజు కూడా 10% ఈడబ్ల్యూఎస్ కూడా క్యాస్ట్. మరి ఎందుకు ఇచ్చారు 10% ఈడబ్ల్యూఎస్? అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అని అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఎందుకు లెక్క పెట్టలే, ఎంతున్నారు దేశంలో అని చెప్పి. బీసీ రిజర్వేషన్లకి దానికి సంబంధం లేదు. అయితే అనిల్ గారు ఇక్కడ ఒకటి, అది ఎకానమీ బేస్డ్. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు కమ్యూనిటీ బేస్డ్ అండ్ బేస్డ్ ఆన్ పాపులేషన్ సెన్సస్. ఆ పాపులేషన్ సెన్సస్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పర్ క్యాస్ట్ ఎందుకు పెట్టలేరు? బికాజ్ దట్ ఈస్ ఫర్ ఓన్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అన్నప్పుడు, అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నప్పుడు అప్పర్ క్యాస్ట్ ఎందుకు పెట్టలేదు? జవాబు లేదు. మీ అడ్వకేట్లు కూడా అట్లనే. ఇదంతా మ్యానిపులేషన్ అండి, మొత్తం మ్యానిపులేషన్. బీసీలని మాయ చేయాలా, మొత్తం మాయ చేసి బీసీలని అనగదొక్కాలా, బీసీలు అడిగే హక్కులని కాలరాయాలా. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఇది.
Why didn't you say this is for upper caste? 10% reservation is only for upper caste. Do you agree or not? అన్రిజర్వ్డ్ అప్పర్ కాస్ట్ కాదు, అన్రిజర్వ్డ్ లా ఏ కాస్ట్ లు రిజర్వ్ అవన్నీ వచ్చేస్తాయి. అంటే అనిల్ గారు మిగిలిన కాస్ట్ వస్తాయి కదా ఈడబ్ల్యూఎస్ లా గమ్మత్తు గాని. అట్లా మాట్లాడుతుండ్రా లేకపోతే అర్థం కాకుండా మాట్లాడుతుండ్రా మీకు చెప్పాలా. క్రైటీరియా కమ్యూనిటీ బేస్డ్ రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొటెక్టెడ్. ఈడబ్ల్యూఎస్ ఇస్ బేస్డ్ ఆన్ ఎకానమీ. మళ్ళీ మీరు ఇప్పుడు బీసీలు కమ్యూనిటీ బేస్డ్ ఆన్ పాపులేషన్ సెన్సస్ అయితే మీ సర్వే ఎందుకు దాచిపెడుతుండ్రు? తెలంగాణ ప్రజలను ముందు మీరు తీసుకురండి. 56% చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుంది బీసీలకు కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేసి బీసీలకు న్యాయం చేయాలని మా పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకుడు కోరుతున్నారు. రైట్ ఒక్క నిమిషం వచ్చాక విజయ్ కూడా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. విజయ్ గారు ఏం చెప్తారు? దీన్ని గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 23% మీరు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారంటే ఇట్లానే అప్పుడు కూడా కోర్టులో ఇలాంటి ఆర్గ్యుమెంట్లే వచ్చినాయి. అప్పుడు డెడికేషన్ కమిషన్ లేదు, ఆ కారణాల వల్ల కొట్టేసేటట్టున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మీరు రెడీ అయ్యారా? కళ్యాణ్ గారు, మొదటగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఈ రెండు పార్టీలకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ని చట్ట ప్రకారంగా ఇవ్వాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి లేనట్టు నాకు అర్థమవుతుంది. మా సోదరుడు అనిల్ అన్న ఏం మాట్లాడాలి? ఆయన యాక్చువల్ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడాలి. దీన్ని పక్కదారి పట్టించి ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా, పబ్లిక్ని కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఈడబ్ల్యూఎస్ చట్టం బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ మరి అంటే దీని పాత్ర దాని మీద కాంగ్రెస్ పార్టీ కూడా హక్కు ఉన్నట్టే కదా. మరి ఇవాళ ఎందుకు ఇట్లా ఈ రకంగా గొంతు తీసుకొని మాట్లాడాలి? నేనేమంటున్నానంటే ఇప్పుడు బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ 6 మాసాల్లో చట్ట ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్తూ అనేక అంశాల మీద మాట్లాడి హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు సిప్యాక్ తీసుకొచ్చారు, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే 2024 తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఆ సిప్యాక్ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం చేసిన కులగణన సంబంధించింది ఏదైతుందో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏ ఒక్క పురుగైనా చూసిందండి? వాళ్ళ ఈరోజు న్యాయస్థానం కూడా చివాట్లు పెట్టింది ప్రభుత్వానికి. ఇప్పటి వరకు కూడా మీరు కులగణన చేసినటువంటి రిపోర్ట్ నివేదికలను ఎందుకు టేబుల్ చేయలేదు, ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఇప్పటివరకు పెట్టట్లేదు అని చెప్పేసి గౌరవ హైకోర్టు కూడా ఈరోజు ప్రశ్నించినటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఇంతవరకు ఎందుకు దాన్ని చేయలేదు? తర్వాత డెడికేటెడ్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఇచ్చిండ్రు. ఆ కమిషన్ రిపోర్ట్ నివేదికను ఎందుకు ఇవ్వలేదు ఇప్పటివరకు? తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఉపరాష్ట్రపతి ఎందుకు ఇవ్వలేదు? అంటే నేనేమంటే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి లేదు. బీసీలకు ఇప్పుడు 3 బిల్లులు పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత ఒక ఆర్డినెన్స్ను తర్వాత 285A సెక్షన్ సంబంధించింది అమెండ్ చేసి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని చెప్తున్నారు. అంటే 5 రకాలైనటువంటి బిల్స్ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ పెంచే వాడిని అక్కడ పెండింగ్ ఉండగా ఇక్కడ జీవో నంబర్ 9 తీసుకొచ్చి ఒక కంటి తుడుపు చర్యగా తీసుకొచ్చి ఈరోజు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను హామీ ఇచ్చి ఈరోజు ఓట్లు వేయించుకొని ఈరోజు రాష్ట్ర హైకోర్టు చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ, కోర్టుల చుట్టూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని తిప్పుతూ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఎందుకంటే భిక్షగాళ్ళకలా కోర్టుల చుట్టూ తిరిగి అడుకోవాలా? ఇవాళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు ఈ పార్లమెంట్లో. ఎందుకు ఈ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు? ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నాడు, కానీ పార్లమెంటులో ఇప్పటి వరకు కూడా ఆయన యొక్క చర్చల్లో ఎందుకు పాల్గొనలేదు? పార్లమెంట్లో ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు అనుకుంటే 5 నిమిషాల్లో ఇది 9th షెడ్యూల్ పెట్టేటువంటి అంశం ఇది. ఎందుకు వీరు ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎందుకు ఈ సమస్యని నానుస్తా ఉన్నారు? ఈ సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. భిక్షగాళ్ళు కాదు అనిల్ అన్న, బీసీలు ఈ రాష్ట్రంలో ఈరోజు అడుక్కునేటువంటి స్థితులు లేరు. మీరు దయచేసి బలహీన వర్గాలను చెందిన నాయకత్వము, పిసిసి అధ్యక్షులు బీసీ నాయకుడు ఉన్నాడు, ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి? మీరు ఆ రోజు హామీ ఇచ్చింది ఏమి ఇచ్చారు? బీసీలకు 42% చట్ట ప్రకారంగా 6 మాసాల్లో చట్టం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా తిప్పుతా ఉంది. ఇంకొకటి సార్, ఇప్పుడు వారికి అంతసేపు ఇచ్చారు, మా పార్టీ కూడా అదే చెప్తా ఉన్నా. అంటే వారికి ఈడబ్ల్యూఎస్ మీద తీసుకొచ్చి పక్కదారి పట్టించకండి. మీరు
రేపు ఇప్పుడు మా పార్టీ సీనియర్ నాయకుడు అన్నట్టు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు అక్కడ మహారాష్ట్ర ఎన్నికలప్పుడేమో కులగానాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరిగాడు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదో మేము జీవో 9 తీసుకొచ్చి 40% రిజర్వేషన్ అమలు చేసామని చెప్పడం కోసం ఇది ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఎట్లా తీసుకొస్తారో తీసుకురండి. చట్ట ప్రకారంగా బీసీలు రేపు కోర్టులో నిలబడే విధంగా రేపు 2:15 హైకోర్టు వాయిదా వేసింది. ఆ లోపు మీరు నోటిఫికేషన్ ఇస్తారు, ఆ లోపు నామినేషన్లు తీసుకుంటారు. మరి వారు కోర్టు కొట్టివేస్తే ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కొట్టివేస్తే బీసీల బతుకు ఎక్కడ పోవాలి ఈ రాష్ట్రంలో? అనిల్ గారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ఒక వ్యాలిడ్ పాయింట్, 10:30కు నోటిఫికేషన్ వస్తుంది లోకల్ బాడీది, మధ్యాహ్నం 2:15కి విచారణ ఉంది హైకోర్టులో. మీరు దీన్ని కావాలని క్లమ్జీగా హడావుడిగా ఒకటేసారి వచ్చేలా తయారు చేశారని ఒక చర్చ. అటు మహారాష్ట్రలో కూడా ఎన్నికలైన 2 ఏళ్ల తర్వాత ఎన్నికల్ని రద్దు చేసింది ఏకంగా మహారాష్ట్ర. అప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే 42% రిజర్వేషన్లతో నిలబడ్డ వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ బీసీలకే కదా మళ్ళీ అన్యాయం. కళ్యాణ్ గారు, ఫస్ట్ నేను విజయ్ గారికి చెప్పాల్సింది ఏంటిదంటే, బీఆర్ఎస్కి నైతిక హక్కు లేదు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడానికి. 1970లో అనంతరాములు కమిషన్ అప్పుడు కమిషన్ ఉండే, దాన్ని అప్రూవ్ చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత రిజర్వేషన్లని వీళ్ళు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చి, ఇంకో పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చి దానిలో 50% కుదించింది వీళ్ళు. మొత్తం సీలింగ్ తీసుకొచ్చింది వీళ్ళు, 50% రిజర్వేషన్ సీలింగ్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అంతకుముందు 34% 23% తగ్గించింది వీళ్ళు. వీళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. నిజంగా వీళ్ళు కావాలనుకుంటే, నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడున్న కోర్టులో ఇప్పుడు ఏదైతే పెటిషనర్స్కి ఎగెన్స్ట్గా ఇంప్లీడ్ అయితే వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోలేదు. ఎవరు కూడా ఇంప్లీడ్ అయిన 2018లో కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పంచాయతీరాజ్ చట్టంలో పేజీ నంబర్ 21లో చెక్ చేసుకోండి. బీసీలకు 34% రిజర్వేషన్లు చేసిన ఘనత కేసీఆర్ గారిదండి. చట్టం చేశారు ఇది, చట్టం చేశారు ఇది. ఇది చట్టం, జీవో కాదు ఇది. దిస్ ఇస్ నాట్ ఏ జీవో, దిస్ ఇస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారంగా ఈ యాక్ట్ ఆమోదం పొందిన తర్వాత ఈ యాక్ట్ ఆమోదం పొందిన తర్వాత జీవో ఎంఎస్ నంబర్ 396 వస్తే ఆ 396 మీద మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి అటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు హైకోర్టుకు వెళ్ళి కొట్టివేసినటువంటి చరిత్ర మీ పార్టీదే కదా ఇది. ఆ రోజు 34% రిజర్వేషన్లు బీసీలకు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు తెస్తే మీ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం మేము బీసీల గురించి కొట్లాడడానికి కోసం. సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకొచ్చి ఆ రోజు సెక్షన్ 285 తీసుకొచ్చింది. పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి యొక్క కుటిల నీతి వల్ల ఆ రోజు ఈ యొక్క యాక్ట్ అమెండ్ చేసి 285 యాక్ట్ సెక్షన్ తీసుకొచ్చారండి. అనిల్ గారు, అది చట్టంలో కోర్టు సూచన మేరకు ఉన్నత చదువుతున్నారు మీరు, ఈ యాక్ట్ చదవండి మీరు. రైట్ అనిల్ గారు. సరే, ఆ మరణ శాసనం వాళ్ళే వేసినారు, ఆయనకు తెలుసు కూడా. సరే, దాని గురించి కాదు ఇప్పుడు నేను అనేది. 42% రిజర్వేషన్లు రేపు కోర్టులో వాయిదా పడ్డది. మేము నామినేషన్స్ వేస్తాము, అన్ని 42% రిజర్వేషన్ల ప్రకారమే వెళ్తాం. అండ్ ఇప్పుడు మహారాష్ట్రకు మీరు మహారాష్ట్ర గురించి చెప్తున్నారు. ఆ 2 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్ని రద్దు చేసింది హైకోర్టు అని. అవును, రద్దు చేసింది. కానీ అక్కడ మహారాష్ట్రలో ఎంపెరికల్ డేటా లేదు. మరి మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరాఠాస్ బిలాంగ్స్ టు ఫార్వర్డ్ క్యాస్ట్. సో అవన్నీ ఇష్యూస్ ఉండే కాబట్టి అక్కడ రద్దు చేసింది. మీ సర్వే కరెక్ట్ లేదని కదా ఆర్గ్యుమెంట్. రచనారెడ్డి గారు చెప్తున్నారు అసలు సర్వేనే జరగలేదు కదా. సర్వే సరిగా లేదని రచనారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు, బీఆర్ఎస్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ నివేదికలు కూడా ప్రభుత్వం చివాట్లు పెట్టినట్టు మాకున్న సమాచారం. ఇందిరా సహాని కేసు ప్రకారంగా
50% కాపు తాటుదని భూసాన్ వెంకటేశ్వర గారు Right, ఇచ్చిన right. వాగ్దానం. One by one, one by one. మీకు ఇష్టం లేదా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదా రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం విజయ్ గారు, కంటిన్యూ చేద్దాం. అనిల్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఈ 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరుగుతాయా, రేపు నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికలు ఆగుతాయా, లేకుంటే రిజర్వేషన్లను హైకోర్టు అడ్డుపడుతుందా? అనిల్ గారు ఇప్పుడు ఏం జరుగుతుంది? రేపు నోటిఫికేషన్ మార్నింగ్ 10:30కు వస్తుంది, రేపు ఉదయం లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్. మొత్తం నామినేషన్లు ఒకటేసారి గంపగుత్తగా దాఖలు చేసేందుకు కాంగ్రెస్ నేతలను రెడీ గమ్మని కూడా పిలిపించారు మీరు. మొత్తం ఒకటేసారి దాఖలు కాబోతున్నాయి. 10:30 నుంచే క్యూ కట్టి నామినేషన్లు ఇస్తారేమో, రేపు మేము రెడీగా ఉండాలి కెమెరాలు పెట్టుకొని. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఈ విచారణ ఉంది. అక్కడ విచారణలో ఏం జరగబోతుంది, నామినేషన్లు దాఖలైనాక వాళ్ళ పరిస్థితి ఏంది, విచారణలో ఏమన్నా తేడా వచ్చి ఎన్నికలను ఆపే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏం మీ అంచనా ఏంటి? మా అంచనా వీఆర్ వెరీ పాజిటివ్ కళ్యాణ్ గారు. మేము ఎంపెరికల్ డేటా ఉంది మా దగ్గర, అంత ఉంది. ఏది కావాలన్నా ఇప్పుడు ఇంద్ర సాహని కమిషన్ కావచ్చు, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నిటిలో కూడా ఏమడిగిన ఎంపెరికల్ డేటా మీ దగ్గర డేటా ఉందా అని అడిగిన చాలాసార్లు. చాలా సందర్భాల్లో ఆ కోర్టులు 50% రిజర్వేషన్ క్యాప్ ఎందుకు పెట్టారంటే డేటా ఉంటే చేసుకోవచ్చు. 50% క్యాప్ అన్నది దట్ ఈస్ నాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% దాటకూడదని చెప్పి రాజ్యాంగంలో ఇక్కడ రాసింది లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం ఇప్పుడు కూడా మాట్లాడితే అది నడదు. ఎందుకంటే 10% ఈడబ్ల్యూఎస్ కోటా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో అప్పుడే 50% బ్రీచ్ అయిపోయింది. కాబట్టి కోర్టులో వాదనలు చాలా బలంగా ఇవాళ అభిషేక్ సింఘ్వి గారు ప్రభుత్వం తరఫున చాలా బలంగా వినిపించారు. వీళ్ళు జీవోని ఛాలెంజ్ చేయొద్దు, చట్టాన్ని ఛాలెంజ్ చేయాలా. చట్టాన్ని ఛాలెంజ్ ఎందుకు చేస్తారు మీరు? చట్టం పంపించి కూడా చట్టము చేసి మేము ఏది గవర్నర్కి పంపించి 6 నెలలు కూడా దాటిపోతుంది, దానిపైన మీరు ఛాలెంజ్ చేయాలి కానీ జీవో పైన కాదు అని చెప్పి చాలా బలమైన వాదనలు వినిపించాం. 50% రిజర్వేషన్లు దాటింది, బ్రీచ్ ఎప్పుడో అయిపోయిందని కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 50% అనేది బ్రీచ్ అయిపోయింది. ఇంకా 50% గురించి మనం మాట్లాడద్దు. ఎంపెరికల్ డేటా కాబట్టి కాదు. ఈడబ్ల్యూఎస్ విషయంలో కోర్టు చేసిన ఒక కామెంట్ మీకు చెప్తాను. ద కోర్ట్ రీజన్ దట్ ద ఈడబ్ల్యూఎస్ కోటా ఈజ్ సెపరేట్ ఫ్రమ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్, సో ద 50% క్యాప్ సెట్ ఇన్ ఇందిరా సహాని డస్ నాట్ ఆటోమేటికల్లీ అప్లై. దీనికి అప్లై కాదని చెప్తున్నారు 50%. అవునండి, ఇప్పుడు పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న లాయర్లను బట్టి ఒక్కొక్క జడ్జిలను బట్టి జడ్జిమెంట్ ఉంటారు. ఇప్పుడు కూడా జడ్జిమెంట్స్ మేము అడిగేది బీసీలు వెనుకబడి ఉన్నారు, పొలిటికల్ గా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పేసి మేము చట్టసభలే అల్టిమేట్లీ చట్టసభలో ఏది చేస్తామో అది చెల్లుతుంది కానీ కోర్టులు చేసేది చట్టసభలో చేసాము, పకడ్బందీగా చట్టం చేసాము. 42% లేదు చట్టసభలో అంటే మీరు మరి అలా నిజంగా మీకు ఒక జీవోతోనే ఇది అమలైపోద్దని నమ్మకం ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఎందుకన్నారు రాహుల్ గాంధీ పీఎం అనేది ఒక సింపుల్ జీవోతో చేసుకుంటారు. ఇక్కడ తప్పుగా చట్టం ఆల్రెడీ చేసినాం, చట్టం కాలేదండి, బిల్లు మాత్రమే పంపారు, చట్టం కాలేదు. ఇంకా చట్టం అంటే శాసనసభలో శాసన మండలిలో బిల్ పాస్ చేశారు. నేను చెప్పేది విజయ్, ఇప్పుడు నేను చట్టం అన్నది గవర్నర్ సైన్ చేసిన తర్వాత చట్టం అవుతుంది. కానీ చట్టం అన్నది అది బిల్లు రూపంలో పంపించాం. దట్స్ అది యాక్సెప్టెడ్ బై ఆల్ ద పార్టీస్ ఇన్ ద అసెంబ్లీ. ఒక్క పార్టీ కూడా 42% ఏ పార్టీ కూడా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవ్వరు కూడా బిల్ని వ్యతిరేకించకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి చట్టం చేసి బిల్ చేసి పంపించారు. ఆ బిల్లు అంటే ఆల్మోస్ట్ అది గవర్నర్ అనేది ఓన్లీ నామం మాత్రమే. గవర్నర్ అన్నది అసెంట్ ఇవ్వాల్సిందే. చట్టసభల్లో బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ ఖాళీ సంతకం చేయాల్సిందే. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేయడు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ లేకుండానో అప్పుడే గవర్నర్ రిజెక్ట్ చేసి పంపిస్తారు. కానీ గవర్నర్ హ్యాస్ టు సైన్ ఇట్, అసెంట్ ఇవ్వాల్సిందే. ఒకటి క్లారిఫికేషన్ కోసం అడగచ్చు, రీకన్సిడరేషన్ కోసం అడగచ్చు, అవన్నీ ఉంటాయి. అదే ఇవాళ ఆర్గ్యుమెంట్, ఇవాళ ఆర్గ్యుమెంట్ ఏంటి, చట్టం చేసి పంపించిండ్రు. ఒకవేళ రేపు కోర్టులో
హైకోర్టులో దీని మీద స్టే వస్తే లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద స్టే తీసుకొస్తే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనిల్ గారు? దీనికి బాధ్యత ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వందే కదా, కాంగ్రెస్ పార్టీదే కదా సార్. వీళ్ళు ఇంకా కామారెడ్డి డిక్లరేషన్ లో సరే ఇది బీఆర్ఎస్ కి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనుందా లేదా? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మద్దతు తెలిపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మీరు ఇప్పుడు హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని మీరు చట్ట ప్రకారంగా తీసుకొచ్చేటువంటి ఆ బాధ్యత మీకు ఉందా లేదా? మీరు ఆ బాధ్యతతో ఉన్నారా లేరా? నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టు చుట్టూ హైకోర్టుల చుట్టూ ఎందుకు చెప్తున్నారు బీసీలని? ఇవాళ మీరు ఇప్పుడు బీసీల నాయకత్వాన్ని ఈరోజు బీసీ మంత్రులు బీసీ నాయకులు బాధ అనిపించింది సార్ నీకు అలా కోట్ల చుట్టూ తిరుగుతుంటే. అంటే భిక్షగాల సార్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే బీసీ నాయకత్వాన్ని కోట్ల చుట్టూ తిరుగుతుంది సార్. ఇప్పుడు నేనేమంటున్నారు అనిలన్న, ఒకవేళ మీరు అన్నట్టు మీరు బిల్లు పాస్ చేసినారు అసెంబ్లీలో, అది చట్టం కాకపోయినా చట్టం చేసినామని మీరు పదే చెప్తా ఉన్నారు. దయచేసి మీరు అబద్ధం గవర్నర్ ఆమోదం పొందలేదు సార్. కాదు, కోర్టులో ఆర్గ్యుమెంట్లలో అనిల్ గారు గవర్నర్ ఆమోదంతో జీవో ఇచ్చామని చెప్పారు. వారి గౌరవ సీనియర్ కౌన్సిల్ అయినటువంటి అభిషేక్ మను సింఘ్వి గారు కూడా తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. ఇలా కోర్టుని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. వారు అది బాధ్యత అధికారం ఉందని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి ఈ జీవోతోనే రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మీరు ఎందుకు ధర్నా చేశారు? అంటే మీకు పార్లమెంట్ లో ఆమోదం పొందాలి, ఇక్కడ రాష్ట్రంలో అయ్యే పరిస్థితి లేదు, 9వ షెడ్యూల్లో పెట్టాలని మీకు తెలిసే కదా ఢిల్లీకి ప్రత్యేక రైలు వేసుకొని ఎందుకు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు? చిత్తశుద్ధి లేదు, తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజలని మోసం చేస్తున్నారు. అనిల్ గారు, ఒక జీవోతో బిల్లు పాస్ అయ్యి లేకుంటే చట్టం అయిపోయి రిజర్వేషన్లు అమలయ్యేది ఉంటే మీరు ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళారు? రాహుల్ గాంధీని ప్రధాని చేసుకున్నాక రిజర్వేషన్లు తెచ్చుకుందామని ఎందుకు అన్నారు అనేది క్వశ్చన్. ఒకటండి, హైకోర్టు కూడా మమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల చేయమని చెప్పింది. దాంతో పాటు మేము 42% రిజర్వేషన్ 6 నెలలు అవుతుంది. ఇట్స్ బీన్ మోర్ దెన్ 6 months పెండింగ్ అట్. ఎక్కడ పెండింగ్ ఉంది? అక్కడ ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ రిప్లై లేదు, రెస్పాన్స్ లేదు. మరి మేమేం చేసినాం? జీవో ఇచ్చేసినాం, చట్టం ఆల్రెడీ చేసినాం కదా. నువ్వు పంపించకపోతే ఇవాళ కోర్టు కూడా వాయిదా వేసింది. నిజంగానే జీవో పనికిరాదు అనుకుంటే కోర్టు అనిల్ గారు మీ పాయింట్ అర్థమైంది. ఫైనల్ గా రచనారెడ్డి గారితో ఒకసారి మాట్లాడతాను. రచనారెడ్డి గారు, ఇక్కడ మిమ్మల్ని లీగల్ ఎక్స్పర్ట్ గా ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను నేనే. ఒకటి 50% రిజర్వేషన్ల క్యాప్ తమిళనాడులో 69 ఉంది, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా దాటిపోయింది ఒకటి. కాబట్టి ఇక్కడ కూడా దాటితే తప్పేంటి అనేది ఒక క్వశ్చన్. రెండోది, రేపు నోటిఫికేషన్ 10:30కు వస్తుంది, లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్. 2:15 నిమిషాలకు హైకోర్టులో వాదనలు ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చాక హైకోర్టు ఎంత మేరకు జోక్యం చేసుకుంటుంది? ఎన్నికల విషయంలో కానీ 42% కుదరదు అని చెప్పినా కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందా? ఎలా ఉండబోతుందో ఒక లీగల్ ఎక్స్పర్ట్గా చెప్పండి ఫైనల్ గా. సార్, ఇక్కడ ఫస్ట్లీ తమిళనాడుతో కంపేర్ చేసుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే తమిళనాడులో ఎంపెరికల్ సర్వే జరిగింది అండ్ ఆ ఎంపెరికల్ సర్వే కరాఖండిగా వాళ్ళు బయట పెట్టిండ్రు. ఆ ఎంపెరికల్ సర్వే బేసిస్ మీద వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. అది 9th షెడ్యూల్లో వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఎంపెరికల్ సర్వే జరగలేదు. దొంగ మాటలు మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎటువంటి ఎంపెరికల్ సర్వే జరగలేదు. అండ్ కమ్యూనిటీ బేస్డ్ రిజర్వేషన్ కి పాపులేషన్ బేస్డ్ ఎంపెరికల్ సర్వే జరగాల్సిందే. అది కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఇస్ రిక్వైర్డ్. దాన్ని ఈడబ్ల్యూఎస్ తోని ఇచ్చేస్తేనైతే ఇట్స్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. తెలంగాణ ప్రజలను, తెలంగాణ బీసీలను మోసం చేస్తుండ్రు ఇక్కడ. సో ఇక్కడ నేను అదే అంటున్నా, సీనియర్ కౌన్సిల్సే హైకోర్టులో అబద్ధం ఆడుతుండ్రు. బిల్లు యాక్ట్ కానంతసేపు, చట్టం కానంతసేపు కాని కిందికే ఈ గవర్నర్ సంతకము ఇవ్వాలైతుంది, రేపు అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది అనేది ఉత్తి మాట. ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ బిల్లు యాక్ట్ కాలేదు. దానికి సంబంధించిన జియో రావడానికి వీలే లేదు. ఇట్ ఇస్ ఇల్లీగల్. ఓకే, రైట్. ఇట్ ఇస్ ఇల్లీగల్. నోటిఫికేషన్ వస్తుంది, మధ్యాహ్నం విచారణ ఉంటుంది. దీనికి దానికి ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తుందా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బీసీలను మోసం చేస్తుంది.
రేపు మధ్యాహ్నం అయినా లేకపోతే సుప్రీం కోర్టులనైనా ఏ కోర్టులనైనా, ఎందుకంటే ఇది ఇట్ విల్ గో ఆల్ ద వే టు ద సుప్రీం కోర్ట్, ఏ కోర్టులనైనా ఈ ఎన్నికలు 42% చెల్లవు అంటే ఈ నోటిఫికేషన్ ఎన్నికలు క్యాన్సిల్ అయిపోతాయి, క్వాష్ అయిపోతాయి, మోసపోతారు. రైట్, పోతుంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ జనరల్ గా గతంలో గోవాలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా అభిషేక్ మన్ సింఘ్వి చెప్పారు, నోటిఫికేషన్ ఇచ్చాక మేము ఇన్వాల్వ్ కాలేమో అని కోర్టులు చెప్పాయని. అలా ఉంటుందా, లేకుంటే రేపు నోటిఫికేషన్ ఇచ్చాక కూడా మధ్యాహ్నం ఆ నోటిఫికేషన్ చెల్లదు, ఎలక్షన్లు ఆపమని కోర్టు చెప్పే అవకాశం ఉందా? ఎలక్షన్స్ కావు, ఎందుకంటే నోటిఫికేషన్ ఎలక్షన్స్ జస్ట్ నోటిఫికేషన్ వచ్చి ఉన్నది. రిజర్వేషన్స్ ఈ 42% చెల్లదు అని అంటే నోటిఫికేషన్ ఆటోమేటికలీ వాయిదా వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ రిజర్వేషన్ ప్రక్రియ పునరాలోచించాలి వీళ్ళు. అంటే ఇక్కడ ఒక పాయింట్ రచన గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఆల్రెడీ ఎన్నికల ప్రాసెస్ మొదలైంది కాబట్టి దీన్ని ఆపొద్దు అని ప్లీడింగ్ చేసే అవకాశం ఉంటుంది కదా అడ్వకేట్లకి. ఆపొద్దు అని వాళ్ళు మొన్నటి నుంచే అంటుండ్రు సార్, రేపు కూడా అదే ప్లీడింగ్ చేస్తారు. ఇది తప్పు జరిగిపోని మీరు అలౌ చేయాలా, మీరు ఎట్లున్నా అలౌ చేయాలా అని అంటారు. నేనేమంటున్నా, రేపన్నా దాన్ని ఆపొచ్చు, అయిపోయిన తర్వాత కూడా దాన్ని రిమాండ్ చేయొచ్చు, సుప్రీంకోర్టు కూడా తర్వాత కూడా దాన్ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేయొచ్చు. అక్కడి వరకు ఈ కేసు వెళ్తుంది అని అంటున్నాను నేను. సో ఇప్పుడు రేపు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇష్యూయింగ్ ద నోటిఫికేషన్ అట్ ఇట్స్ ఓన్ రిస్క్, బీసీలను మోసం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రచన రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ అనిల్ గారు. మొత్తానికి రేపు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక బిగ్ డే. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ తెలంగాణలో బీసీ వర్గానికి కానీ ఇది ఒక బిగ్ డేగా చెప్పుకోవాలి. నిజంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తుంది. దానికి మరి కోర్టుల నుంచి ఎలా వస్తుంది, ప్రజల నుంచి ఎన్నికల్లో ఒకవేళ రేపు నోటిఫికేషన్ ప్రకారమే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, దీనిపై ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం పోయే అవకాశం ఉంది, లేదంటే ఆ పిటిషనర్కి వ్యతిరేకంగా వస్తే పిటిషనర్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ ఇది సుప్రీంకోర్టులో కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.